నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అతిథిగా ప్రముఖ యూరాలజీ వైద్యులు డాక్టర్ ఆండ్రూస్ జేసుదాస్ గారు ఉన్నారు. అసలు యూరాలజీ విభాగంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అన్న విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా యూరాలజీ, నెఫ్రాలజీ అంటే వీటి మధ్య వేరియేషన్ ఏంటి సార్? తేడా ఏంటి? అవునండి, చాలామంది అంటే ఈ డిఫరెన్స్ చాలామందికి తెలియదు. యూరాలజీ, నెఫ్రాలజీ. యూరాలజీ అంటే మెయిన్గా ఒక్కొక్క దానికి రెండింటికి, యూరాలజీ విభాగానికి నెఫ్రాలజీ పిండాలకు దీనికి రెండు దానిలకు సంబంధం. యూరాలజీ డాక్టర్స్ని యూరాలజిస్ట్ అంటామండి, నెఫ్రాలజీ డాక్టర్స్ని నెఫ్రాలజిస్ట్ అంటాము. అయితే ఇద్దరు కూడా కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసినప్పటికీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యూరాలజీ సంబంధించిన డాక్టర్స్ ఆపరేషన్స్ ద్వారా కిడ్నీ సమస్యలను బాగు చేస్తారు. నెఫ్రాలజీ డాక్టర్స్ ట్రీట్మెంట్ ద్వారాను, డయాలిసిస్ అటువంటివన్నీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సార్, ఇంకోటి యూరాలజీ విభాగంలో ఏ ఏ విభాగాలు ఉంటాయి, వాటికి ఎలాంటి చికిత్సలు అందిస్తారు సార్? యూరాలజీలో ఉండి ప్రాముఖ్యంగా మేము ప్రధానంగా అంటే మేజర్గా చూసే సమస్యలు కిడ్నీలో రాళ్ళు, బ్లాడర్, యూరినరీ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి. సో రాళ్ళు అనేది దానికి కిడ్నీ స్టోన్స్కి అనేది మేజర్ ట్రీట్మెంట్గా ఉంటుంది. తర్వాత మూత్రపిండానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, మూత్రనాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే మనం యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటుంటాం, దాన్ని యూటీఐ అంటుంటారు. దానికి సంబంధించిన సమస్యలు. తర్వాత ఈ కిడ్నీ క్యాన్సర్స్ అంటే కిడ్నీలో క్యాన్సర్ కావచ్చు, యూరినరీ బ్లాడర్లో క్యాన్సర్ కావచ్చు, ప్రాస్టేట్లో క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఇంకా అదే కాకుండా వయసు పైబడిన మగవాళ్ళకు అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకందరూ కూడా ప్రాస్టేట్ గ్రంథి అనేది అది పెరుగుతుందన్నమాట. వయసు పెరిగే కొద్దీ అది పెరుగుతుంటుంది. దానివల్ల కొన్ని యూరినరీ సమస్యలు వస్తాయి, వాటికి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తుంటామండి. సార్, ముఖ్యంగా ఈ మూత్రనాళం యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఎలా ఇది ఉంటుంది? మెయిన్గా బేసిక్గా కిడ్నీస్ అనేవి మనకు దేవుడు 2 కిడ్నీస్ ఇచ్చాడండి. ఈ 2 కిడ్నీస్లో కూడా ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్ నెఫ్రాన్స్ కంటే కూడా ఎక్కువగా నెఫ్రాన్స్ అంటే అది బేసిక్ ఫంక్షనింగ్ యూనిట్ అనమాట. కిడ్నీలో మిలియన్ల నెఫ్రాన్లు ఉంటాయి. వీటిలో ఇది ప్రధానంగా కిడ్నీ ఏం చేస్తుందంటే ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది మన బాడీలో తయారైన మన పదార్థాలన్నీ కూడా రక్తం ద్వారా కిడ్నీకి వచ్చినప్పుడు వాటిని ఫిల్టర్ చేసి, చెడు పదార్థాలన్నింటినీ ఫిల్టర్ చేసి అవి యూరిన్లో వచ్చేలాగున కిడ్నీస్ చేస్తాయి అన్నమాట. అది బేసిక్గా కిడ్నీ ఫంక్షన్. తర్వాత కొన్ని హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మనం రక్తం వృద్ధి కావడానికి హిమోగ్లోబిన్ వృద్ధి కావడానికి కావాల్సిన హార్మోన్ కూడా కిడ్నీ నుంచి వస్తుంది మనకు. అంటే ఈ మూత్రాశయం పనితీరు ఎలా ఉంటుంది సార్? మూత్రాశయం కానీ ఇప్పుడు మూత్రనాళం కిడ్నీ గురించి చెప్పారు, మూత్రపిండం గురించి చెప్పారు, మూత్రనాళం అంటే మెయిన్గా మనకు ఈ కిడ్నీ నుంచి 2 పైపులు వస్తాయండి మనకు కిందికి, యూరిటర్స్ అంటారు. అంటే కిడ్నీలో తయారైన యూరిన్ 2 సన్నని పైపుల ద్వారా మూత్రాశయంలోకి వస్తుంది, అంటే యూరినరీ బ్లాడర్ అంటాం మనం. సో అక్కడ యూరిన్ మనం స్టోర్ చేసుకుంటాం. ఒకసారి కొంతమంది 3 అవర్స్ కావచ్చు, 2 అవర్స్కి అట్లా యూరిన్ స్టోర్ అయిన యూరిన్ అక్కడ నుంచి కిందికి మనం ఎప్పుడైతే ఆ మూత్రాశయం కంట్రాక్ట్ అవుతుందో ఇట్లా అది సంకోచించినప్పుడు మనకు యూరిన్ అనేది బయటకు వస్తుంది. ఓసారి ఆ బ్లాడర్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా యూరిన్ సరిగా రాకపోవడం అటువంటి సమస్యలు ఉంటాయి. మగవాళ్ళకు ఆ బ్లాడర్ కింద ప్రాస్టేట్ గ్రంథి అని ఇంతకుముందే నేను చెప్పాను, ఆ గ్రంథి ఉంటుంది. దాని ద్వారా ఈ మూత్రం వస్తుంది అన్నమాట మనకు బయటికి, యూరిత్రా ద్వారా బయటకు వస్తుంది యూరిన్. ఈ మూత్రాశయం పనితీరు సార్? మూత్రాశయం అంటే యూరినరీ బ్లాడర్, అది మెయిన్గా మనకు యూరిన్ని స్టోర్ చేస్తుందండి, నిల్వ ఉంచినట్టుగా ఉంటుంది. అంటే మనము అందుకనే అది ఆ బ్లాడర్ ఆ విధంగా యూరిన్ని స్టోర్ చేయగలుగుతుంది కనుకనే మనం 2 అవర్స్ 3 అవర్స్ అట్లా మనం యూరిన్ పోయకుండా మనం ఆపుకోగలుగుతాం. కొన్ని పరిస్థితుల్లో యూరిన్ పాస్ చేసే పరిస్థితి ఉండదు సార్. ఒక వ్యక్తి ఎంతసేపు అని యూరిన్ ఆపుకునే వీలుంటుంది అంటారు, వీలుంటుంది మంచిది అంటారు. అది అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు కొంతమంది మనం చూసినట్లయితే లేడీస్ ఎస్పెషలీ
టీచర్స్ కావచ్చు, ఎస్పెషల్లీ వాళ్ళలో చూస్తున్న స్టూడెంట్స్, ఫీమేల్స్ వాష్రూమ్స్ జనరల్గా సరిగ్గా ఉండవని వాళ్ళు అవర్స్ టుగెదర్ 4 hours 5 hours అట్లా యూరిన్ పోయకుండా ఉంటారు. కానీ అది మంచిది కాదు, ఎందుకంటే ఆ విధంగా అట్లా ఉండడం వల్ల దాన్ని ఇంగ్లీష్లో లేజీ బ్లాడర్ సిండ్రోమ్ అంటాం. దానివల్ల కొంత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా ఒక 3 hours ఒకసారి మనం యూరిన్, లేదంటే 2.5 hours ఒకసారి వెళ్ళి యూరిన్ ఎంటీ చేయడం అనేది మంచిదండి. అంటే ఒక వ్యక్తి, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఎంత వాటర్ సేవించాలి? ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలంటారు, కొంతమంది 3 లీటర్లు తీసుకోవాలంటారు, 4 లీటర్లు తీసుకోవాలంటారు. ఎంత వాటర్ సేవించాలి అనేది మీ యూరాలజిస్ట్ గారు. కొంతమంది వాటర్ ఎక్కువ తాగాలని మరి 6 లీటర్స్ 7 లీటర్స్ తాగే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా తాగడం కూడా మంచిది కాదు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి తనకేం సమస్యలు, అంటే కిడ్నీ సంబంధమైన సమస్యలు లేనప్పుడు ఆయన ఒక 3 లీటర్స్ వరకు యూరిన్ వాటర్ తాగితే సరిపోతుందండి రోజంతా కలిపి 24 hours. అదే వ్యక్తికి స్టోన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా వాటర్ తాగమని మేము చెప్తాం. కాబట్టి బహుశా ఒక 4 లీటర్స్ సరిపోతుంది ఆయన కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఆరోగ్యకరమైన ఎలాంటి సమస్యలు లేకపోతే ఒక 3 లీటర్స్ సరిపోతుందండి, రోజుకు 3 లీటర్స్ తాగితే సరిపోతుంది. అంటే కొంతమంది లేబర్ ఉంటారు, ఎండలో పని చేసే వ్యక్తులు ఉంటారు, కొంతమంది నీడ పట్టున ఏసీ పట్టున సాఫ్ట్వేర్స్ జాబ్స్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళల్లో కూడా కంపల్సరీ 3 లీటర్స్ తాగితే మంచిదండి. అంటే ఈ ఎండ పట్టున పనిచేసే వాళ్ళు ఇంకొద్ది ఎక్కువ తాగితే మంచిది, ఎందుకంటే వాళ్ళు డిహైడ్రేషన్ గురి అవుతుంటారు. బాడీ నుంచి స్వెట్ రూపంలో చాలా అన్నీ పోతాయి కనుక వాళ్ళు కొద్దిగా ఎక్కువ వాటర్ తాగితే మంచిది. ఒక వ్యక్తి మామూలుగా జనరల్గా ఎంత మోతాదులో యూరిన్ పాస్ చేయాలంటారు సార్ డైలీ? అది అంటే రఫ్గా మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఒక 2 లీటర్స్ వరకు యూరిన్ పాస్ చేయాల్సి ఉంటుందండి. ఈ మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్స్, అంటే మూత్రనాళాల్లో సార్ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తుంటాయి అంటారు? దానికి కారణాలు ఏమంటారు సార్? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ప్రధానమైన సమస్య అండి. ఇది ఎందుకు వస్తుందంటే మనకు న్యాచురల్గానే యూరినరీ బ్లాడర్లో కావచ్చు, యూరినరీ ట్రాక్ట్లో యూరిన్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుందో అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది మనిషి మీద, పేషెంట్ మీద అటాక్ చేసినట్టుగా అది దాని అప్పర్ హ్యాండ్ తీసుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కువసేపు యూరిన్ పోయకుండా స్టోర్ చేసుకోవడము, తర్వాత యూరినరీ ప్యాసేజ్లో ఏమైనా యూరిత్రాలో ఏదైనా సమస్యలు ఉంటే, అంటే కొంతమందికి మగవాళ్ళకి స్ట్రిక్చర్ అనేది ఉంటుంది, అంటే యూరిన్ వచ్చే దారి మూసుకుపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు కూడా యూరిన్ సరిగా పోయలేరు కాబట్టి ఆగిపోతుంది, యూరిన్ ఎక్కువ మిగులుతుంది, పోసిన తర్వాత కూడా కొంత ఉన్నట్టుగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువ రావడం గమనించాం సార్. అదొకటి, ప్లస్ గర్భిణీ స్త్రీలలో కూడా వస్తుందంటారా? ఆడవాళ్ళలో జనరల్గా యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే వాళ్ళకు మనము యురిత్ర, అంటే యూరిన్ మనం పోసుకునే ఆ మొత్తం కెనాల్ మగవాళ్ళలో లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్స్లో వెరీ షార్ట్ యురిత్ర, అది 4 centimeters ఉంటుంది. తర్వాత వెజైనాకు యురిత్రాకు 2 దగ్గరగా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా జనరల్గా లేడీస్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. యాక్చువల్గా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లు ఎలా గుర్తించాలంటారు సార్? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రధానంగా పేషెంట్స్కి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు మనకు ఎలా వస్తారంటే ప్రజెంట్ కావడము, యూరిన్ పోస్తే మంట అని అంటారు వాళ్ళు, మంటగా వస్తుంది. తర్వాత యూరిన్ ఎక్కువసార్లు పదే కొంతమందికి అయితే 10 minutes ఒకసారి యూరిన్ పోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చాలా నొప్పి ఉంది అంటారు, కింద అంటే పొత్తి కడుపు దగ్గర భాగంలో నొప్పి ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫెక్షన్ మరీ సివియర్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫీవర్ రావడం, ఆ ఫీవర్ కూడా చలి వణుకుడుతో ఫీవర్ వస్తే కూడా అది యూటీఐకి సంబంధించినదని మనం గుర్తించాలి. ఈ ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉందంటారా?
అవునండి. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు షుగర్స్ గాన కంట్రోల్గా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే దాని నివారణ చర్యలు ఏమంటారు? దాని కొరకే వాళ్ళు ఏం చేయాలంటే రిపీటెడ్గా యూరిన్ షుగర్, తర్వాత బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్స్ అనే కొన్ని ఉంటాయి. ప్రధానంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్కు కిడ్నీ ఫంక్షన్ మీద కూడా ప్రభావం, అంటే లాంగ్ టర్మ్లో, అంటే దీర్ఘకాలం షుగర్ ఉన్న పేషెంట్స్కు కిడ్నీ మీద ప్రభావం పడేదిగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని బ్లడ్లో మనం చేసినప్పుడు సీరం క్రియాటినిన్, యూరియా, బ్లడ్ యూరియా, ఈ టెస్ట్ చేసుకుంటే కిడ్నీ పనితనం అనేది మనకు తెలుస్తుంది. అవి కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, అవి రెండు మెయిన్గా చేసుకుంటున్నారు. అంటే ఈ కంట్రోల్ కాకపోతే అంటే లాంగ్ పీరియడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, అలాగే ఉండడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే సివియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనుకోండి, అవి సరిగా మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల, అంటే చిన్నపిల్లల్లో ప్రాముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి అది బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ కిడ్నీకి వచ్చిందనుకోండి, కిడ్నీకి పాకితే కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం మనం. దాన్ని అది క్రానిక్ పైలోనెఫ్రైటిస్గా అది మారినప్పుడు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ అట్లా జరుగుతున్నప్పుడు కిడ్నీ మీద స్కార్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. బెందులు పడినట్టుగా పడి కిడ్నీ ఫంక్షన్ లాంగ్ రన్లో తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ యూరాలజీ సమస్యల్లో కూడా మూత్రపిండాలకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్గా క్రియాటిన్ అంటే ఒక మనిషికి ఆరోగ్యకరమైన వ్యక్తికి క్రియాటిన్ అనేది ఎంత ఉండాలి, ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు సార్? ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి క్రియాటినిన్, నార్మల్ క్రియాటినిన్ 0.8 నుంచి 1 మిల్లీగ్రామ్స్ వరకు ఉండాలండి. అంతకంటే పెరిగిందంటే అంటే ఒక్కొక్క ల్యాబ్ ఒక్కోలాగా, అంటే 1.2 వరకు కొన్ని ల్యాబ్స్ నార్మల్ అని ఇస్తారు యూజువల్గా. బట్ 1 అబోవ్ ఉంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా కొంతమందికి ఈ కాలంలో, అంటే ఒక 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళకు, మగ వ్యక్తుల్లో కూడా రాత్రి సమయాల్లో ఎక్కువ సార్లు యూరిన్కు వెళ్తుంటారు, యూరిన్ పాస్ చేయడానికి. అది దానికి అంటే ఎందుకని ఆ విధంగా అంటారు? అది ఈ నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువ పోవడం అనేది యూజువల్గా 50-55 అబోవ్ ఉన్న వాళ్ళకు, ఇందాక నేను చెప్పినట్టుగా మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్ గ్లాండ్ సమస్య వస్తుందండి. అంటే ఆ వయసు బట్టే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది వయసులో పెరిగినప్పుడు అది ఆ యూరిత్ర మీద, అంటే యూరినరీ ప్యాసేజ్ మీద ప్రభావం చూపిస్తుంది, కంప్రెస్ చేస్తుంది అనమాట. అందుకని వాళ్ళకు యూరిన్ ఎక్కువ సార్లు వస్తుంటుంది. అంటే ప్రోస్టేట్ గ్రంథి కాకుండా కూడా ఎఫెక్ట్ ఉంటుందంటారా? జనరల్గా ప్రాస్టేట్ వల్లనే అండి నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువ సార్లు రావడం అనేది. కొంతమందికి ఇరిటబుల్ బ్లాడర్ అని అంటాం మనం, ఒక కండిషన్ ఉంది. లేదంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే ఈ బ్లాడర్ అనేది మూత్రం సంచి, ఇందాక కూడా నేను మొదట్లో చెప్తూ వచ్చినాను, అది సంకోచించినప్పుడు, అంటే బ్లాడర్ కంట్రాక్ట్ అయినప్పుడు మనకు యూరిన్ వస్తుంటుంది. ఇది వేరే అన్నోన్ రీజన్స్కు కొంచెం ఎక్కువగా యూరినరీ బ్లాడర్ కంట్రాక్ట్ అయినప్పుడు మనకు ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే యూరిన్ ఎక్కువసార్లు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులో కూడా అది జరగవచ్చు. అంటే దానివల్ల ఏమన్నా నష్టాలు? దానికి మనం కొంచెం, అంటే అది ఇన్కన్వీనియన్స్ కదా, నష్టాలంటూ పెద్దగా ఉండవు. కానీ ఇప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, యూరిన్ ఎక్కువ సార్లు పోవాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి మనం కొన్ని ట్యాబ్లెట్స్ వాడితే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. ఇంకోటి సార్, జనరల్గా కొంతమందికి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు, వెంటనే పడిపోవడం, అది యూరిన్కి వెళ్ళే లోపే. అది కూడా ఒక ప్రధాన సమస్య, ఎస్పెషల్లీ లేడీస్లో ఉంటుంది. దీంట్లో 2 రకాలండి. ఒకటేమో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్స్ అవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పెల్విక్ లిగమెంట్స్ అనేవి ఉంటాయి, అవి లూజ్ కావడం వల్ల దగ్గినా, తుమ్మినా, లేదంటే చైర్లో నుంచి సడన్గా లేచి నిలబడినా కూడా యూరిన్ అనేది లీక్ అవుతుంటుంది అన్నమాట. దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. మొదటగా దీన్ని మనము మందులతోనే మనం బాగు చేయొచ్చు.
మందులతోనే బాగు చేయొచ్చు. లేనట్లయితే దీనికి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. స్లింగ్ ఆపరేషన్స్ అని మనము ఆ యురుత్రాన్ని పైకి లేపి లిఫ్ట్ చేస్తే ఈ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది. అదొక టైప్ ఇన్కాంటినెన్స్ అండి. ఇంకా రెండోది ఇన్కాంటినెన్స్ అంటాం. అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటే కొంతమందికి త్రుంబై లోపల యూరిన్ పడిపోతుంటుంది. దానికి కూడా ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి. ఈ సమస్య ప్రాస్టేట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది ఇన్కాంటినెన్స్ అనేది. ఆ ప్రాస్టేట్ ఏజ్ గ్రూప్ కాకుండా మిగతా పేషెంట్స్ కూడా రావచ్చు. వచ్చినప్పుడు దానికి మనకు మంచి మందులు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కంట్రోల్ అవుతుందండి. అంటే మగవాళ్ళలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి కదా సార్ చాలా మందికి? మగవాళ్ళలో కూడా కొంత ఉంటుందండి. అర్జెంటుగా రావడం అనేది, ఎస్పెషల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అర్జెన్సీ అనేది ఉంటుంది. దాన్ని కూడా మనం యాంటీబయాటిక్స్ మిగతా మాత్రలు వేసుకుంటే తగ్గుతుంది. అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు యూరిన్ ఎక్కువ వస్తుందంటారు, ఎందుకని ఆ విధంగా ఏదైతుంది సార్? డయాబెటిక్ పేషెంట్స్ దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్ కనుక ఆ విధంగా వచ్చినప్పుడు యూరినరీ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుందండి వాళ్ళకి. ముఖ్యంగా ఈ ప్రోస్టేట్ గ్రంథుల పనితీరు ఎలా ఉంటుందంటే? ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది మగవాళ్ళలో ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే మెయిన్గా దాని ఫంక్షన్ వీర్యం అంటాం కదా, మనం సెమెన్లోకి కొంత సిక్రిషన్స్ అనేది ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది. అంతకు తప్ప దానికి మేజర్ ఫంక్షన్ అంటూ లేదండి. సెమెన్ క్వాంటిటీని పెంచుతుంది ప్రోస్టేట్ గ్లాండ్. ఇది ఇంకోటి హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి కూడా ఏదో అన్నారు ఇందాక. అంటే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ మనకు కిడ్నీ ద్వారా వస్తుందండి. అందుకని ఈ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన పేషెంట్స్ని క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం మనం. వాళ్ళకు హెచ్బి హిమోగ్లోబిన్ అనేది డ్రాప్ అవుతుంటుంది, ఎరిథ్రోపాయిటిన్ లెవెల్స్ తగ్గిపోతాయి కనుక. నార్మల్ హెల్తీ ఇండివిజువల్స్కి అది నార్మల్గా ఉంటాయి కనుక హెచ్బి ప్రొడక్షన్ దీని ద్వారా నార్మల్. ఈ వృషణాలు పురుషాంగం ఉంటుంది సార్, వాటి పనితీరు అంటే జనరల్గా కాకుండా వాటి పనితీరు దాని నుంచి ఎలాంటి అంటే ఈ వృషణాలు అంటే మనం టెస్టిస్ అంటాము. 2 టెస్టిస్లు ఉంటాయి. వాటిలోనే మనకు మెయిన్గా స్పెర్మటోజోవా స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మనకు పెళ్ళైన తర్వాత పిల్లలు కలగాలన్నా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ కూడా అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆ విధంగా స్పెర్మటోజోవా కొరకు మెయిన్గా టెస్ట్లిస్ ఉంటాయి. ఇంకా ఈ పెనిస్ అనేది దాంట్లో మధ్యలో యురుత్రా ఉంటుంది కనుక యూరిన్ పోసుకోవడానికి, తర్వాత పెళ్ళైన తర్వాత సెక్స్ కొరకు కూడా ఇది అవుతుంది. ఈ మామూలుగా వృషణాలు ఒక్కొక్కసారి కొంతమందికి తీసేవేయాల్సింది అంటే కొన్ని పరిస్థితుల్లో ఆ టైంలో వాళ్ళకి సంతానం సాఫల్యం అంటే సంతానం కోసము అయ్యే అంటే యూజువల్గా అంటే మనం ఒక్క టెస్టిస్ ఉన్నా కూడా సరిపోతుందండి. కాబట్టి ఈ టెస్టిస్లో వచ్చే సమస్యలు ఏంటంటే ఓసారి ట్యూమర్ వస్తుంది, క్యాన్సర్ రావచ్చు, టెస్టిస్ క్యాన్సర్. అప్పుడు దాన్ని టెస్టిస్ అంతా కూడా తీసేస్తాం మనము. తర్వాత దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో యాబ్సెస్ ఫామ్ కావడం, చీమ్ పట్టడం, అది చెడిపోవడం అయినప్పుడు కూడా మనం టెస్టిస్ తీసేస్తాము. 2 టెస్టిస్లు తీసేయడం అనేది రేర్గా జరుగుతుంది. ఈ పురుషుల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా గుర్తించాలంటారు, వాటిని నివారించాలి? ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ మనం గుర్తుపెట్టాలంటే ముందుగా మనం యూరిన్ టెస్ట్ చేయాలండి. యూరిన్ టెస్ట్ ల్యాబ్లో మనం పరీక్ష చేసినప్పుడు దాంట్లో పస్సెల్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్బీసీ అంటే ఏమన్నా బ్లడ్ ఏమన్నా వెళ్తుందా యూరిన్లో అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించి మొదటగా మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాము. కానీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు, ఎక్కువగా అవుతుందంటే యూరిన్ కల్చర్ అనే టెస్ట్ మనం పంపిస్తాం. ఆ కల్చర్ ఏంటంటే ఏ ఆర్గానిజం అంటే పర్టికులర్గా ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా ఏది ఉంది, దానికి ఏ మందులు ఇస్తే మనము అది తగ్గుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి కల్చర్ స్పెసిఫిక్ మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఇది చేయొచ్చు. తర్వాత అది యూరిన్ టెస్ట్. ఇంకా తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది, తర్వాత కౌంట్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు కౌంట్స్ పెరిగాయా, క్రియాటినిన్ టెస్ట్ చేస్తాము. ఒక అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అని కిడ్నీస్, మూత్రాశయము, ప్రాస్టేట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏదైనా స్టోన్ ఉందా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉందా అనడానికి మనం అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ చేస్తాం. అంటే జనరల్గా
ఈ కల్చర్ టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ యూరినే కావాలంటారు అది ఎంతవరకు? అవునండి, యూరిన్ కల్చర్కు మనం అంటే ఫస్ట్ శాంపుల్ అంటే ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అనేది అంటే యూరిన్ ఫస్ట్ టైం మనం లేచిన వెంటనే ఇవ్వాలనేది టీబీ సస్పెక్ట్ చేస్తే మనము యూరిన్లో కానీ అంటే బ్లాడర్లో కానీ కిడ్నీస్లో కానీ ట్యూబర్క్లోసిస్ అనేది రావచ్చు. అప్పుడు టీబీ వస్తుంది, కిడ్నీస్లో వస్తుంది, బ్లాడర్లో వస్తుంది. ఆ విధంగా టీబీ వచ్చినప్పుడు మాత్రమే ఎర్లీ మార్నింగ్ అంటే లేచిన వెంటనే యూరిన్ పట్టిస్తే దాంట్లో టీబీ బ్యాక్టీరియా ఉన్నాయేమని మనం టెస్ట్ చేయొచ్చు. కల్చర్కి అయితే మనము ఫ్రెష్లీ వాయిడెడ్ శాంపుల్ అంటే అప్పటికప్పుడు మనం యూరిన్ పోసి దాన్ని ల్యాబ్లో పట్టి ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడో మనం ఇంట్లో 2 hours బ్యాక్ మనం యూరిన్ పోసి దాన్ని ఒక కంటైనర్లో పట్టాము, దాని తర్వాత ల్యాబ్కి తీసుకెళ్ళిస్తే రిజల్ట్స్ అంత కరెక్ట్గా రావు. ఇంకా ఫ్రెష్లీ వాయిడెడ్ అంటే ఫ్రెష్గా అప్పుడు యూరిన్ పోసి ఉండాలి. తర్వాత మిడ్ స్ట్రీమ్ పట్టుకోవాలి మనం, అంటే మొదట్లో కొంత యూరిన్ మనం పాస్ చేసి మధ్యలో యూరిన్ పట్టుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు హోమ్ కలెక్షన్స్ కొంత ఉంటాయి, దానివల్ల కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది కదా? అవునండి, కొంచెం అది తప్పదు. అంటే అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి సార్? దానికి ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలంటే అంటే హైజీనిక్ ఎలా ఉండాలి? హైజీన్ గురించి మనం మాట్లాడితే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఇన్ఫెక్షన్కి సంబంధించి ఫుడ్కి ఏం రిలేషన్ లేదండి. స్టోన్స్కి అయితే మనము డైటరీ రిస్ట్రిక్షన్ అది ఉంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మగవాళ్ళలో చాలాసార్లు ఏంటంటే చాలామందికి ఫోర్ స్కిన్ అంటాం మనం, పురుషాంగానికి ఉండే ఫోర్ స్కిన్, ఆ స్కిన్ వెనక్కి లాక్కొని శుభ్రం చేసుకుంటుండాలి రోజు స్నానం చేస్తున్నప్పుడు. కొంతమంది దాన్ని పట్టించుకోరంటే దాని గురించి మంచి ఐడియా కూడా ఉండదు కొంతమందికి, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫీమేల్స్లో కూడా ప్రతిసారి యూరిన్ పోసిన తర్వాత ఆ ఏరియా ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఒక వ్యక్తి ఎలాంటి లక్షణాలు ఉంటే యూరాలజిస్ట్ని సంప్రదించాలంటారు? ప్రధానంగా యూరాలజిస్ట్ దగ్గరికి పేషెంట్స్ ఎప్పుడు వస్తారంటండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూటీఐ అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి యూరిన్లో మంట రావడము, తర్వాత నొప్పి పొత్తి కడుపు దగ్గర నొప్పి ఉండడము, ఓసారి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే కిడ్నీ క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ యూరిన్లో బ్లడ్ వస్తుంది. అది మేజర్ ప్రధానమైన సమస్య. యూరిన్లో బ్లడ్ వస్తుందంటే, రక్తం వస్తుందంటే మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే అది సింపుల్ స్టోన్ అయితే పర్వాలేదు, కానీ క్యాన్సర్ ఉంటే మనము డిలే చేస్తే ట్రీట్మెంట్ అంత ప్రాబ్లం అవుతుంది కనుక వెంటనే డాక్టర్ దాన్ని యూరాలజిస్ట్ని సంప్రదించాలండి. తర్వాత వీపు వెనక భాగంలో 2 వైపులా మనకు కిడ్నీస్ అంటే కనుక లాయిన్ పెయిన్ అంటాం మనం, వీపు వెనక భాగంలో పెయిన్ వస్తే కూడా అది ఆ పెయిన్ అక్కడ వచ్చిన పెయిన్ యూజువల్గా స్టోన్ పెయిన్ అయితే ముందుకు ఇట్లా రేడియేట్ అవుతుంది. ఆ విధంగా ఆ పెయిన్ ఉన్నప్పుడు కూడా యూరాలజిస్ట్ని సంప్రదించాలి. చలితో వణుకుడుతో ఫీవర్ వస్తుందంటే కూడా మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాలి. సార్, ఒక వ్యక్తి తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అండ్ ఎలాంటి వ్యాయామము ఎలాంటివి చెప్పండి? కిడ్నీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ప్రధానంగా చేసుకోవాలంటే అడక్వేట్ హైడ్రేషన్, అంటే రోజుకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 3 లీటర్స్ 4 లీటర్స్ వాటర్ తాగుతుండాలి. తర్వాత మరీ ఎక్కువసేపు యూరిన్ పోయకుండా ఉండే అనే అలవాటు నుంచి మార్చుకొని ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ 2.5 hours ఒకసారి 3 hours వరకు యూరిన్ పాస్ చేస్తుండాలి. ఇంకా ఆహారం గురించి వస్తే డైటరీ అనేది మెయిన్గా స్టోన్స్ని ప్రివెంట్ చేయడానికి మనం అంటే ఎస్పెషలీ ఇది ఎవరికి అడ్వైస్ చేస్తామంటే ఆల్రెడీ ఒకసారి స్టోన్ వచ్చిన పేషెంట్స్కు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ అంటే ఆక్సలేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అంటే క్యాలీఫ్లవరు, క్యాబేజీ, పాలకూర, ఈ 3 వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గోడంబి అనేది మానేయాలి. నాన్ వెజిటేరియన్ డైట్ అంటే దానివల్ల యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బాడీలో స్టోన్స్ వస్తాయి కనుక మటన్ చికెన్ అనేది యాసిడ్ ఎక్కువ కావడం వల్ల కూడా స్టోన్స్ వస్తాయండి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. కాబట్టి దాని కొరకే మనము వాళ్ళకి జనరల్గా ఏం చెప్తామంటే మటన్ చికెన్ కొంచెం తగ్గించుకొని ఫిష్ అలవాటు చేసుకోమని చెప్తాం. అంటే ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు, యానిమల్ ప్రోటీన్.
అంటే ఈ టమాటా పాలకు కలిపి తింటే కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. అవునండి, టొమాటోస్ కూడా కొంతవరకు మనం వాడితే పర్వాలేదు, కానీ మరి ఎక్సెసివ్ టొమాటోస్ అనేది కూడా ఎస్పెషల్లీ స్టోన్స్ ఫామ్ అవుతున్నప్పుడు మనము అవాయిడ్ చేయాలి. ఈ బేకరీ ఐటమ్స్ కానీ దానివల్ల ఈ సాల్టెడ్ అంటే కిడ్నీస్ జంక్ ఫుడ్ సార్. జంక్ ఫుడ్ అంటామండి. జంక్ ఫుడ్ అనేది యూజువల్గా కిడ్నీస్ కావచ్చు, స్టమక్ కావచ్చు, ఓవరాల్గా మన హెల్త్కి అనేది మంచిది కాదు కాబట్టి వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ రిపీటెడ్ బాయిల్ చేసిన ఆయిల్ వాడుతుంటారు కనుక అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. అంటే ప్రొస్టేట్ గ్రంథి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే ఎన్లార్జ్ అవుతుందా, లేకపోతే అది ఎన్లార్జ్ కావడానికి కారణం ఏమంటారు సార్? అది ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే అండి, 55 years అబోవ్ వచ్చిన తర్వాతనే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పెరుగుతుంది. దీనికి జనరల్గా మేమేం చెప్తామంటే వయసు పెరిగే కొద్దీ జుట్టు ఎట్లా తెల్లబడుతుందో అట్లా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది కూడా పెరుగుతుంది. అది దానికంటే దాని పెరుగుదలకు మనం ఏం చేయలేము, అది న్యాచురల్గానే పెరుగుతుంది అది. అంటే ప్రొస్టేట్ గ్రంథిలో క్యాన్సర్స్ రావడానికి కారణం ఏమంటారు? అవునండి, అంటే ఈ ప్రోస్టేట్లో మెయిన్గా 2 రకాల సమస్యలు, అంటే 3 అని చెప్పొచ్చండి మనం. ఒకటేమో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది కూడా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వాళ్ళ మధ్యలో ప్రోస్టటైటిస్ అంటాం మనం. దానికి కూడా యాంటీబయాటిక్స్ అవి కొంత ట్రీట్మెంట్ అది ఉంది. తర్వాత 55 అబోవ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల యూరిన్ ఫ్లో సమస్యలు వస్తాయి. యూరిన్ సరిగా రాకపోవడం, యూరిన్ పోయడానికి వాళ్ళు స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది, ముక్కాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఎక్కువసార్లు యూరిన్ పోవడం, తర్వాత రేర్గా యూరిన్లో బ్లడ్ రావడం అట్లా జరుగుతుంది. కాబట్టి దానికి మందులు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి, అవన్నీ వాడుకోవచ్చు. అయితే మందులు ఎప్పుడైతే పనిచేయడం లేదో, లేదా కొంతమందికి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ మరీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే యూరిన్ బంద్ అయిపోతుంది సార్, యూరినరీ రిటెన్షన్ అంటాం. అప్పుడు వెంటనే క్యాథెటర్ అని మనం పెట్టి ఆ యూరిన్ ఎంటీ చేయాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మేము ఆపరేషన్ చేస్తాం, టీయూఆర్పీ అనే ఆపరేషన్. అది ఇప్పుడు ఒకప్పుడు కోతతో చేసేవాళ్ళు, ఇప్పుడు కోత ఏం లేకుండానే యురిత్రా నుంచే, యూరినరీ ప్యాసేజ్ నుంచే మనం వెళ్ళి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ అంతా రిమూవ్ చేయొచ్చు. కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు, అంటే దాని నేమ్ గేమ్. కొంతమందికి యూరిన్ అంటే ఉత్పత్తి అవుతుంది కానీ మొత్తము పాస్ చేయలేరు సార్, కొంత ఉండిపోతుంది. మళ్ళీ దాన్ని కొంతసేపు తర్వాత అది దేనివల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తాయండి? ప్రోస్టేట్ వల్ల జరుగుతుందండి. ఇన్కంప్లీట్ ఎంటీయింగ్ అంటాం, అంటే కొంత యూరిన్ పోసుకుంటారు కానీ పూర్తిగా ఎంటీ చేయలేరు, కొంత మిగిలిపోతుంది. దాని కొరకై కూడా మనం స్కాన్, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేసినప్పుడు ఎంత మిగులుతుంది అనేది మనం చెక్ చేయాలి. పోస్ట్ వైడ్ రెసిడ్యూ అని, బహుశా అది 50 ml కంటే ఎక్కువ మిగులుతుంది అనుకోండి, అది కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుగా మనము గుర్తించాలన్నమాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరిన్ ఎక్కువ మిగిలిపోతుంది అనుకోండి, మనకు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. అంటే కిడ్నీలో రాళ్ళను తొలగించడానికి ఒక సర్జరీ తప్ప వేరే మార్గం లేదంటారా? లేదండి, అంటే ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి సైజ్ బట్టి ఉంటుంది. అంటే ఎంత సైజ్ వరకు మనము యూజువల్గా ఏంటంటే 6 mm స్టోన్ వరకు మనము మెడిసిన్స్తోనే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. వాటర్ ఎక్కువ తీసుకోవడం, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం, కొన్ని సిరప్స్ ఉన్నాయి దానికి సంబంధించి, అవి తాగడం వల్ల యూజువల్గా 6 mm బిలో స్టోన్స్ పడిపోతాయండి. 6 mm కంటే ఎక్కువ ఉన్నాయి, ఒక్కోసారి కొంతమందికి రావచ్చు అవి కూడా యూరిన్లో. అది ఇంకా ఆ సైజ్ పెరిగి పెయిన్ ఎక్కువగా వస్తుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సివియర్ పెయిన్, వామిటింగ్స్ అవుతున్నాయంటే అప్పుడు మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా గతంలో ఏదన్నా కిడ్నీ స్టోన్స్ కానీ అవి చేసేటప్పుడు కోత కోసి చేసేవారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ల్యాప్రోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు ప్రజెంట్ రాను సిచ్యువేషన్లో, రాను పరిస్థితుల్లో అధునాతన చికిత్సలు ఎలా ఉన్నాయి? కొంతమంది చాలామంది భయపడి అటు ఆయుర్వేదిక్ మెడిసిన్ సైడ్ అంట, హోమియోపతి అంట, వాటి వైపు వెళ్తుంటారు. కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమి? చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నేను చాలామందిని నా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే, కిడ్నీ స్టోన్స్, పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ 2 వైపులా స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఆపరేషన్ అంటే భయపడి, మీరు చెప్పినట్టుగా హోమియో అని, తర్వాత ఇంకా వేరే ఆల్టర్నేటివ్ థెరపీస్కి కొంతమంది ఏంటంటే
మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నేను చూసిన పేషెంట్స్ ఏంటంటే ఏదో వెన్నబూసి కిడ్నీ ఏరియాలో రాళ్ళు ఇట్లా తీస్తున్నారు అని చెప్తుంటారు. అవన్నీ కూడా నమ్మకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు కిడ్నీలో స్టోన్ అంటే కోత ఆపరేషన్, పెద్దగా కోసి దానికన్నీ మనం సూచర్స్ చేసి చాలా రోజులు పేషెంట్ మళ్ళీ తిరిగి తన పనికి వెళ్ళడానికి చాలా రోజులు పట్టేది. అది అవసరం లేదండి. ఇప్పుడు అధునాతనమైన చికిత్స మెథడ్స్ ఉన్నాయి. బ్లాడర్లో స్టోన్ ఉన్న యూరిటర్ అంటే ఆ కిడ్నీకి బ్లాడర్కు కనెక్షన్లో ఉన్న యూరిటర్లో ఉన్నా కూడా మనం యూరినరీ ప్యాసేజ్ నుంచే యూరిత్రా నుంచే పరికరాలు పంపించి ఆ స్టోన్స్ని బ్రేక్ చేసి తీసేయచ్చు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ కిడ్నీ రాళ్ళకు ఈ మనము యూరినరీ ప్యాసేజ్ నుంచే యూరిత్రా నుంచి అంటే కింద నుంచి కిడ్నీ లోపలికి వెళ్ళి ఫ్లెక్సిబుల్ స్కోపీ లేజర్ ద్వారా ఆ స్టోన్స్ని మనం బ్రేక్ చేయొచ్చు. అంత పౌడర్ చేసేసి అవన్నీ యూరిన్లో వచ్చేలాగా చేయొచ్చు. ఇంకా కిడ్నీలో ఒకసారి ఏమవుతుందంటే ఈ లేజర్ చికిత్స మరీ పెద్దగా స్టోన్ ఉన్నప్పుడు అంటే 3 సెంటీమీటర్స్ స్టోన్ వరకు మనం చేయొచ్చు. అంటే హై ఎనర్జీ లేజర్ ఉంటే దాంతో చేయొచ్చు. కానీ బియాండ్ అది అంటే స్టాగాన్ స్టోన్ అని కిడ్నీ అంతా కూడా స్టోన్ ఆక్యుపై చేస్తుంది ఒకసారి. అటువంటి వాటికి మాత్రము కోత లేకుండా మనం వెనక నుంచి వీపు వెనక నుంచి వెళ్తాము, ఒక్క కుట్టు పడేటట్టుగా చేసి ల్యాప్రోస్కోపీలో ఆ స్టోన్స్ తీసేయచ్చు. అంటే మీరు ముందు చెప్పినట్లు ఈ మూత్రనాళం నుంచి పంపించి చేసే కిడ్నీ స్టోన్స్ను బ్రేక్ చేయడానికి వాళ్ళు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, వాళ్ళ పనితీరు రెగ్యులర్గా చేసుకునే విధుల్లో రెగ్యులర్గా పాల్గొనేటట్టు ఎన్ని రోజుల్లో ఇది చేసుకోవచ్చు? అదండి, అంటే కిడ్నీ స్టోన్స్ మనం లేజర్తో సర్జరీ చేస్తే వాళ్ళు సెకండ్ డేనే వెళ్ళిపోవచ్చు అండి ఇంటికి. ఎక్కడేం కోత ఏమి ఉండదు కనుక వెంటనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత కూడా బహుశా ఒక 2 డేస్ అట్లా ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తర్వాత వాళ్ళు వెంటనే మళ్ళీ వర్క్కి వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ యూరిన్ నాళం నుంచి లేజర్ చేసినా కూడా 2 డేస్లో వెళ్ళిపోవచ్చు వాళ్ళు. 1 డే యూరిన్ రావడానికి క్యాథెటర్ పెడతామంటే మూత్రనాళం అనేది క్యాథెటర్ పెడతాము, యూరిన్ దాంట్లో వస్తుంటుంది. సెకండ్ డే దాన్ని తీసేస్తాము, తీసిన తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోవచ్చు. ప్రస్తుతం ఉన్న తరుణంలో క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. ఈ యూరాలజీ విభాగంలో ఏ దానిలోకి వస్తే దాన్ని ఎలా గుర్తించి వెంటనే ఏ టైంలో మనం ఒక యూరాలజిస్ట్ని సంప్రదించాలి? యూరాలజీ విభాగంలో క్యాన్సర్స్ అండి, మెయిన్గా కిడ్నీ క్యాన్సర్స్, తర్వాత మరి మూత్రాశయం యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, తర్వాత కిడ్నీకి బ్లాడర్ మధ్యలో ఉన్న పైప్ యూరిటర్ అని మనం ఇందాక మాట్లాడినాం, అక్కడ దాంట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్లో కూడా క్యాన్సర్స్ వస్తే కూడా మేమే ట్రీట్ చేస్తాము. ఈ సమస్యలు వచ్చినప్పుడు మెయిన్గా అలార్మింగ్ సిమ్టమ్ అంటే మనం వెంటనే భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది యూరిన్లో రక్తం రావడం. ఎప్పుడైతే రక్తం వస్తుందంటే వెంటనే మనం పరుగుతుకొని వెళ్ళాలి. అంటే భయపడాల్సిన పని లేదు. ఇన్ఫెక్షన్ వల్ల స్టోన్ వల్ల కూడా బ్లడ్ రావచ్చు, కానీ వెళ్ళి మనం టెస్ట్లన్నీ చేయించుకుంటే క్యాన్సర్ ఉంటే బయటపడుతుందండి. సింపుల్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకు తెలుస్తుంది. దాన్ని ఇంకా క్లియర్గా మనం ఆపరేషన్ ఎట్లా చేయాలి ఏంటి ఆ ప్లానింగ్ అంతటి కొరకు సిటీ స్కాన్ చేయాలి, పెట్ సిటీ స్కాన్ అని. ఈ టెస్టులు చేసిన తర్వాత మనం ప్లాన్ చేయొచ్చు ఆపరేషన్స్. యూరాలజీ విభాగంలో ఎలాంటి అంటే సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు ఇచ్చే సలహా ప్రజలకు? అదండి, మెయిన్గా మనము ఈ కిడ్నీ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ రాకుండా ఉండడానికి, క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి మనం ఏమి చేసేదేం లేదు. అది జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది కనుక మెయిన్గా మనం ఇన్ఫెక్షన్స్ స్టోన్స్ అనేది కొంతవరకు మన చేతిలో ఉందండి. అడెక్వేట్ హైడ్రేషన్, వాటర్ బాగా తాగుతూ ఉండడం, తర్వాత ఎస్పెషలీ ఆల్రెడీ స్టోన్స్ వచ్చి వెళ్ళాయి అన్న పేషెంట్స్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ కానీ యానిమల్ ప్రోటీన్, ఈ మటన్ చికెన్ అనేది తగ్గించుకోవాలి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పాలకూర అటువంటి ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే సార్, మా ప్రేక్షకుల కోసం యూరాలజీ విభాగం నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి,
వాటికి ఎలాంటి నివారణోపాయ చర్యలు ఉంటాయి అన్న విషయాలపై బాగా చక్కగా చెప్పారు. నమస్కారం. నమస్కారం.